వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. ఉల్లిగడ్డ ఎన్ని మినరల్స్ కలిగినదో మనం ఇప్పటికే చదువుకున్నాం. మార్కెట్లో రెండు రకాల ఉల్లిగడ్డలు దొరుకుతాయి. ఒకటి తెల్ల రంగులో ఉంటే మరొకటి కొంచెం మెరూన్ లాగా ఎరుపు రంగులో ఉంటుంది. రెండు మంచివే, రెండు మినరల్స్ కలిగినవే. రెండింటి మధ్య తేడా ఏంటో మనం తర్వాత తెలుసుకుందాం. కానీ ఎర్ర ఉల్లిగడ్డ వలన ఒక అద్భుతమైన లాభం ఉందని కనుగొన్నారు కెనడాకి చెందిన గూల్ఫ్ యూనివర్సిటీ వారు. ఆ పరిశోధకుల బృందంలో ఒక భారతీయుడు కూడా ఉండటం విశేషం. ఇక ఎర్ర ఉల్లిగడ్డ వలన దొరికే ఆ అద్భుతమైన లాభం ఏమిటంటే ఇది క్యాన్సర్ని ట్రీట్ చేస్తుందట. మొదటి దశలోనే క్యాన్సర్ చాలా చిన్నగా ఉన్నప్పుడే గుర్తించి ఎర్ర ఉల్లిగడ్డ తీసుకుంటే అది పెరగకుండా అడ్డుకోవచ్చట. మొదటి నుంచి తినే అలవాటు ఉంటే క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు కూడా. రొమ్ము క్యాన్సర్, కొలాన్ క్యాన్సర్ పై ఎర్ర ఉల్లిగడ్డ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎర్ర ఉల్లిగడ్డలో క్వెర్సిటిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదో రకం ఫ్లవోనాయిడ్. దీంతో పాటు ఆంథోక్యానిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఉపయోగిస్తారు. ఈ రెండు ఎలిమెంట్స్ క్యాన్సర్ సెల్స్ ని చంపుతాయి. ఇంకో మాటలో చెప్పాలంటే క్యాన్సర్ సెల్స్ ఇవి శరీరంలో ఉండగా సునాయాసంగా పెరగలేవు. క్యాన్సర్ సెల్స్ జీవనాన్ని కష్టతరం చేస్తాయి ఈ ఫ్లవోనాయిడ్స్. పరిశోధకులు ఈ రీసెర్చ్ కోసం 5 రకాల ఉల్లిగడ్డలను నేచురల్ కండిషన్స్ లో పెంచారు. క్యాన్సర్ సెల్స్ మీద వాటి ప్రభావాన్ని పరీక్షించారు. అందులో ఎర్ర ఉల్లిగడ్డల ప్రభావం వారికి ఆశ్చర్యకరంగా అనిపించింది. ఎర్ర ఉల్లిగడ్డలో ఉండే క్వెర్సిటిన్ క్యాన్సర్ సెల్స్ ని సునాయాసంగా చంపుతోంది. అందుకే వారు ఓ ప్లాన్ వేశారు. ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఎర్ర ఉల్లిగడ్డలోంచి క్వెర్సిటిన్ ని బయటకు తీసి వాటిని ఇంజెక్షన్స్ రూపంలో క్యాన్సర్ పేషెంట్స్ కి ఇవ్వాలని భావిస్తున్నారు పరిశోధకులు. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ మందులు వచ్చేలోపు సలాడ్స్ రూపంలో పచ్చిగా ఉన్న ఎర్ర ఉల్లిగడ్డలను తినమంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.